హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. అవి ఏంటి అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో దానిలో ఫస్ట్ టెక్ న్యూస్ చాట్ జీపీటీ గురించి. ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీ వాడని వాళ్ళు లేరు అని అంటే అతిశయోక్తి కాదు. ఎవరైతే టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో అందరూ చాట్ జీపీని వాడే ఉంటారు కదా. అయితే ఇప్పుడు చాట్ జీపీటీలో కొన్ని సమస్యలు వస్తున్నట్టు అయితే తెలుస్తుంది. చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే అది ఇన్కంప్లీట్ ఇవ్వడమో లేకపోతే నాకు తెలియదు, నాకు రాదు అని చెప్పి ఇటువంటి ఆన్సర్స్ ఇవ్వడం చేస్తుందంట. వెళ్ళి పక్క సైట్లో ఎత్తుకోండి అని చెప్పి కూడా కొంతమందికి ఆన్సర్స్ ఇచ్చినట్టు మనకు ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ఈ సమస్య గురించే ఓపెన్ అయ్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము లాస్ట్ సారి అప్డేట్ చేసాం, మళ్ళీ కొత్తగా అప్డేట్ చేయలేదు, అందుకోసమే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఓపెన్ ఏఐ లేకపోతే ఈ చాట్ జీపీటీ ఏదైతే ఉంటుందో అది వచ్చిన తర్వాత గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళ గూగుల్ బాట్ని తీసుకొచ్చారు. కాకపోతే ఎక్కువ మంది చాట్ జీపీటీనే యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంతమంది యూజ్ చేస్తారనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్, ఒక ఉద్యోగి గురించి. యాక్చువల్లీ రెడిట్ యూజర్ అన్నట్టు ఆమెకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే అందులో రాయడం జరిగింది. ఈమెను వాళ్ళ బాస్ తెగ వేధించేవాడు. అంటే ఈ బాసే కాకుండా చుట్టూ ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఈమె సహ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈమెను వేధించే వాళ్ళట. అంటే కొంచెం ప్రెషర్కి గురి చేసేవాళ్ళట. దాని కారణంగా ఆమె జాబ్ వదిలేసిన తర్వాత మరి ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఈమెకి ఇచ్చిన అడ్మిన్ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి మార్చుకోవాలి కదా. అట్లా మార్చుకోలేదట. ఒక నెల రోజుల పాటు ఈ డేటాబేస్ సంబంధించిన పాస్వర్డ్ అలానే ఉంచుకున్నాడట, సేమ్ పాస్వర్డ్ ఉంచారట. సో ఈమె ఏం చేసింది, వాడు చేసిన అన్ని పాపప్ కార్యాలన్నీ గుర్తుకొచ్చేసి దెబ్బకు పాస్వర్డ్ చేంజ్ చేసి పడేసిందట. దాని కారణంగా వాళ్ళ డేటాబేస్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో అది లేకుండా పోయిందన్నట్టు. మొత్తానికి ఈమె చెప్పింది ఏంటి అంటే, నేనేం గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు, వీళ్ళని అలానే ట్రీట్ చేసేశారు, ప్లస్ నెల రోజుల పాటు పాస్వర్డ్ మార్చినందుకు గాను నేను పాస్వర్డ్ మార్చేశానని చెప్పేసి ఈమె ఎటువంటి గిల్టీ ఫీల్ లేకుండా అయితే చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐక్యూ గురించి. ఈ మధ్య ఐక్యూ 12 మొబైల్ లాంచ్ చేశారు. 50,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు త్వరలోనే ఐక్యూ నియో 9 ప్రో మొబైల్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. అయితే చైనాలో లాగా MediaTek Dimensity 9200 ప్రాసెసర్ కాకుండా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఐక్యూ నియో 7 ప్రో అయినా కానివ్వండి, ఐక్యూ నియో 7 అయినా కానివ్వండి, చాలా బాగా సేల్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఈ ఆఫర్ సీజన్లో అయితే ఎక్కువగా సేల్ అయింది. ఇప్పుడు ఈ ఐక్యూ నియో 9 ప్రోని అయితే త్వరలో మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు ఇండియన్ మార్కెట్లోకి. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ అన్న వెంటనే జెఫ్ బెజోస్ గుర్తుకొస్తాడు కదా. అయితే ఈయన చాలానే సంపాదించుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఒక వాచ్ కోసం 349 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. వాచ్ అంటే మన చేతికి పెట్టుకునే వాచ్ కాదు, గడియారం అన్నట్టు. సో దానికి ఇంత డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఎందుకు అని అంటే, ఆ వాచ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది 10,000 సంవత్సరాల వరకు టిక్ టిక్ అనుకుంటా నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. అంటే ఫ్యూచర్ రాబోయే తరాల కోసం లేకపోతే వాళ్ళకి జ్ఞాపికలు ఉంచడానికి ఇటువంటి ఒక స్టెప్ తీసుకోబోతున్నట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోకో గురించి. లాస్ట్ టైం లాంచ్ చేసిన పోకో X5 Pro చాలా బాగా ఉండే. వాళ్ళ మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి తెలిసినా సరే చాలామంది దీన్ని కొనుక్కున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అనేవి అంత బాగుండే. రెడ్మీ లాగా, అంటే రెడ్మీ అంటే వీళ్ళ తమ్ముడు కంపెనీ, అక్క కంపెనీ, లేకపోతే చెల్లెల కంపెనీ ఏదైనా అనుకోండి, కానీ మొత్తానికి వాళ్ళు తీసుకొని రానటువంటి ఫీచర్స్ అనేవన్నీ వీళ్ళ పోకో X5 Pro మొబైల్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కూడా 20,000 బడ్జెట్లో కూడా దొరికింది ఆఫర్లో. మనకు 15,000 కూడా దొరికింది కదా. సో మరి దానికి సక్సెసర్గా రాబోతున్న X6 Pro త్వరలోనే లాంచ్ అవబోతుంది. MediaTek Dimensity 8300 ప్రాసెసర్ వాడతారట. మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. జనరల్గా పోకో అంటేనే కిల్లింగ్ ప్రైస్లో మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మదర్బోర్డ్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్, అవన్నీ మనం పక్క పెట్టినట్టయితే ఫీచర్స్ లేకపోతే దానిలో వాళ్ళు యూస్ చేసే స్పెక్స్ అయితే బాగుంటాయి. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సాలార్ మూవీ గురించి. ఎందుకు వచ్చింది టెక్ న్యూస్లోకి అంటే, బుక్ మై షో వెబ్సైట్ ఉంటుంది కదా, అది దెబ్బ క్రాష్ అయిపోయిందంట బుకింగ్ స్టార్ట్ చేసేస్తే. మరి మీలో ఎంతమంది సాలార్ మూవీ కోసం టికెట్లు బుక్ చేసుకున్నారు, లేకపోతే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి స్విగ్గీ గురించి. నిన్ననే నేను జొమాటో గురించి చెప్పాను కదా, చిన్న కాక్రోచ్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు బిర్యానీ ఆర్డర్ చేస్తే. సో ఇప్పుడు ఇలానే స్విగ్గీలో నుంచి ఆర్డర్ చేస్తే స్నేల్ ఉంటుంది చూసారా, సో అది కూడా బతుకున్న స్నేల్ వచ్చిందట. మరి దీని గురించే స్విగ్గీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే, వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే రెస్టారెంట్ వాళ్ళు హాఫ్ రీఫండ్ చేశారట. సో మరి హాఫ్ పేమెంట్. మరి నేను ఊరుకోకుండా ఎక్స్లో దానికి సంబంధించిన ఆర్టికల్ రాసేసరికి స్విగ్గీ వాళ్ళు ఆ రెస్టారెంట్ని బ్లాక్ లిస్ట్ చేయడంతో పాటు తనకి ఫుల్ అమౌంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెపీ జీన్స్ ప్లస్ పెబుల్ గురించి. వీళ్ళిద్దరు కలిసి స్మార్ట్ వాచ్ని మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ టెక్ కంపెనీలే గ్యాడ్జెట్స్ని తీసుకొస్తాయి, లేకపోతే టెక్నాలజీ సంబంధించిన ప్రోడక్ట్ని లాంచ్ చేస్తాయనడానికి లేదు. ఇప్పుడు మనము ఈ పెపీ జీన్స్ గురించి మాట్లాడితే, లేకపోతే పెపీ జీన్స్ గురించి మాట్లాడినట్టయితే క్లాత్స్ విషయంలో చాలా ఫేమస్ కదా. సో వాళ్ళు కూడా మరి టెక్నాలజీ రంగంలోకి అయితే దూకారు. నెక్స్ట్ వచ్చేసి ఎలన్ మస్క్ గురించి. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదా. ఇది ఇప్పుడు త్వరలోనే ఈ ఎక్స్ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక సూపర్ యాప్ లాగా క్రియేట్ చేస్తానని చెప్పాడు ఇంతకుముందు. ఇప్పుడు త్వరలోనే మనము
పేమెంట్స్ చేసుకునే ఫీచర్ని కూడా తీసుకొస్తాడట. అది కూడా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయకుండానని చెప్పేసి అయితే చెప్తున్నాడు. అంతకుముందు ఈయన పేపాల్ ఏదైతే ఉంటుందో పేపాల్ని కూడా మార్కెట్లో తీసుకొని వచ్చాడు. చాలా బాగా క్లిక్ అయింది. ఇప్పుడు కూడా చాలామంది ఇంటర్నేషనల్ పేమెంట్స్ తీసుకోవడానికి పేపాల్ వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎలాగైతే గూగుల్ పే, ఫోన్పే ఇటువంటివి ఉంటాయో వాటికి ధీటుగా మరి ఈ ఫీచర్ని తీసుకొస్తాడని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ గురించి. సో మరి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఈ 23వ తారీఖు, జనవరి 23వ తారీఖు అక్కడ వన్ ప్లస్ ఈ 12R అయినా కానివ్వండి, 12 అయినా కానివ్వండి, వీటిని అక్కడ లాంచ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. అయితే వన్ ప్లస్ 11R గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ ఇయర్ లాంచ్ చేసింది చాలా బాగుండే, 12 కూడా బాగుండే. అంటే లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన వన్ ప్లస్ మొబైల్ నిజంగానే బాగుండే. మరి ఈసారి ఇవి ఎలా ఉంటాయో చూడాలి. ఇక నెక్స్ట్ జనవరి 4th రోజు రెడ్మీ వాళ్ళు వీళ్ళ రెడ్మీ నోట్ 13 Pro Plusని IP68 రేటింగ్ తోటి తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే లీక్స్ అఫీషియల్ అయిపోయాయి అన్నట్టు. అప్పటి నుంచి ఇక్కడ నేను దురద పెడుతుంటే గోకుతున్నాను కదా, దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ దోమ కుట్టింది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఇటువంటి బాధను లేకపోతే ఇటువంటి ఇచ్చింగ్ లేకపోతే ఇటువంటి పెయిన్ని పోగొట్టడానికి జపాన్ చెందిన ఒక కంపెనీ ఒక యూఎస్బీని మార్కెట్లోకి తీసుకొని వస్తుందట. దాన్ని ఏం చేయాలంటే మనం ఫోన్కి కనెక్ట్ చేసుకొని మనకి ఎక్కడైతే దోమ కుట్టిందో అక్కడ పెట్టేసుకుంటే ఆ బాధ పోయి ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో తగ్గుద్దని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి ఎక్కడెక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో అక్కడైతే చాలా బాగా పనిచేస్తుంది. మరి వాళ్ళు హీట్ సహాయంతో అంటే మనం వాళ్ళొక యాప్ ఇస్తారట. ఆ యాప్ని మనకి ఎంత హీట్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని ఆ యూఎస్బీని తీసుకొచ్చి మనం మన దోమ కుట్టిన చోట పెట్టుకుంటే మనకు పెయిన్ రిలీఫ్ అవుద్ది అన్నట్టు. నెక్స్ట్ సామ్సంగ్ S24 Ultra గురించి. సో ఈ మొబైల్ అనేది త్వరలో లాంచ్ అవ్వబోతుంది కదా, అంటే ఈ జనవరిలోనే 17th అప్పుడు లాంచ్ అవ్వబోతుంది. ఇప్పటివరకు మనము ఫోన్లో అంటే ఫొటోస్లో నుంచి ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకునే ఆప్షన్ని చూసాం కదా. అయితే వీళ్ళు తీసుకొని రాబోయే ఈ ఫోన్లో వీడియోలో నుంచి ఆబ్జెక్ట్ రిమూవ్ చేయవచ్చట. సో మరి చాలా మంచి విషయం. చూద్దాం మరి అది ఎలా వర్క్ అవుద్ది, ఎన్ని నిమిషాల పాటు అలా మనం ఎంతసేపు పాటు దాన్ని తీయొచ్చు అనేది మనకు మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది.